ఐఎమ్ సారీ అండి, బ్రేక్ మీద కాలు వైపు యాక్సిడెంట్ ఉంది కలివేశాను. ఇలా ఎప్పుడు జరగలేదండి, లైఫ్ లో ఫస్ట్ యాక్సిడెంట్. దయచేసి మీరు అల్లరి చేయకండి, మీరు అల్లరి చేస్తే పోలీసులు వస్తారు, నాకు ఇన్సల్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇవ్వకండి 300. సరిపోకపోతే ఇంకో 200 ఇస్తాను, సరిపెట్టుకోండి. ఇవ్వకండి 200. ప్రస్తుతం ఇవే నా దగ్గర ఉన్నాయి, దయచేసి ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి. తాజ్మహల్ సుత్తా దొరికిపోయాం. ఏం చోక తప్పదేమో సుత్తి. ఏమిటి, షాపింగ్ నుంచి వస్తున్నారా? ఏంటిది? ఎవరా ఈ కారుకు ఓనర్? ఓనర్ నేనే. ఈ కారుకు ఓనర్ నేను కాబట్టి. ఏమిటిది? ఏమిటిది? బాగుందా? వాడెవడు? వాడెవడో ఎవడు? ఏమిటిది? మోసం, అంత మోసం. నా కార్లు గుద్ది పైగా మోసం ఉండవా? ప్లీజ్ 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 పోలీసులు పిలవకండి. ఈ బండి ఓనర్ వాడి అనుకుని 500 రూపీస్ పోయింది. ముందు ఈ ఓనర్ సంగతి ఏమిటి? నేను టింకరింగ్ చేయించాలి, పెయింట్ వేయించాలి, గ్రిల్ మార్చాలి. కమాన్, డబ్బులు చేయండి. ఇది మరీ అన్యాయం అండి. ఇంత అన్యాయం మేము నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదు. ఆగ్రాలో తాజ్ మహల్ నుంచి నేను జబర్దస్త్ ఆటో ఎక్కి ఊళ్ళోకి వెళ్ళవండి. మీరు 6:30 అయింది. ప్లీజ్, మీరు నాన్ స్టాప్ గా నార్త్ ఇండియా వార్తలు చెప్పారనుకోండి, నా కడుపులో కప్పలు తిరిగినట్లా ఫీల్ అయిపోయి నేను మూర్చిపోయే అవకాశం ఉంది. దయచేసి మీరు ఆ విషయం ఎత్తకండి. కావాలంటే మీరు ఇలా గుద్దేందుకు నేనే మీకు ఎదురు డబ్బులు కట్టి పారిపోతాను. ఇది మరీ అన్యాయం, వదిలేండి. ఓకే, థ్యాంక్స్. ఏమండి, బాబు ఎక్కడున్నాడు? ఇంట్లో శుభ్రంగా ఆడుకుంటున్నాడు. మరీ అడిగానని చెప్పండి. అలాగే. ఎంతకి? ఇంతకి. చాలా సంతోషం. చెప్పడం మర్చిపోయాను, నేను జబర్దస్త్. హలో. ఓ పక్కన నేను మాట్లాడుతుంటే అలా మాయమైపోతారు ఏమిటండి, పెద్ద గొప్ప? అవును, ఇంతకీ నేనేం మాట్లాడుతున్నాను? నేను మా జబర్దస్త్. ఆగండి. తాజ్ మహల్ చూసాక ఆగ్రాలో గిన్నెల అమ్మే షాప్ కి వెళ్ళామండి. యాత్రకి వెళ్తే పాత్ర తేవాలి పెద్దవాళ్ళు అంటారు కదండి. ఓ కిత్తడి గిన్నె ఇంతే ఉందండి, బుజ్జిముండా. దాని రేట్ అడిగితే వాడు ఎంత చెప్పాడు తెలుసా అండి? తెలియదండి. పైగా నాకు గిన్నెలు తెప్పాల మీద ఇంట్రెస్ట్ లేదు. అది కదండి, 100 రూపాయలు చెప్పాడండి వదవా. ఏమండి, ఆ వేలు మూసేసి ఈ వేలు తెరవండి. నేను ప్రస్తుతం దానికి వెళ్ళాలి, మీరు అక్కడికి రాకండి, బాగుండదు. ఏమిటినా?